హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట పునరుద్ధానపు ఆరాధనలో కూడొచ్చిన మీరందరితో ఒక వాక్య భాగాన్ని పంచుకోమని ప్రభు చెప్పి ఉన్నారు. కాబట్టి యెషయా గ్రంథాన్ని మనం తీద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 616 పేజీ, పాత నిబంధన గ్రంథం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివుడి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాజితాన్ని ఎందుకు వ్యయపరుస్తారు? మీరు నా మాట ఆలకించండి, నా మంచి పదార్థమును భుజించుడి. చివరి మాటను మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివుడి. చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. మన ప్రాణమంట సారమైన దాని కొరకు, సారము ఏదైతే ఉన్నదో ఈ లోకంలో చాలా పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సారము లేని దాని మీద చాలామంది మనసు నిలుపుతూ ఉన్నారంట. కానీ దేవుని బిడ్డలుగా మనము దేని మీద మనసు నిలపాలి, ఏది శాశ్వతమైనది అనేది చాలామంది ఆలోచించలేని యొక్క స్థితిలో ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యం అప్పుడప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. హలో హలో, మీరు ఇలా ఉండండి, అలా ఉన్నప్పుడే మీకు సుఖం కలుగుతుంది. చాలామంది సుఖముగా, సౌఖ్యముగా, క్షేమంగా బ్రతకాలని ప్రతి ఒక్క మనిషికి ఉంటుందన్నమాట. ఈ లోక సంబంధమైన వ్యక్తికైనా, ఆత్మ సంబంధమైన వ్యక్తికైనా ప్రతి ఒక్కరికి సుఖంగా ఉండాలి అని మనం ఏం చేస్తామంటే కష్టపడుతూ ఉంటాం అన్నమాట. కష్టపడి ఆహారము చూడండి కాని దాని కొరకు చాలామంది డబ్బులు ఇచ్చి కొంటూ ఉంటారు. సంతృష్టి కలగజేయని దాని కొరకు మన కష్టాజితాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. సంతృష్టి కలిగించే దాని కొరకు మనం ఏం చేయాలంటే మన కష్టాన్ని వ్యర్థం కాకుండానట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ఏదైతే కష్టపడుతూ ఉన్నామో అది వ్యర్థం కాకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన సంతృష్టి అంటే సారమైన దాని మీద మనం ఏం చేయాలంటే మనస్సు నిలుపుకోవాలంట. అప్పుడే మనకు సుఖం, అప్పుడే మనకు క్షేమం కలుగుతుంది. ఈ సుఖము ఎలాంటి సుఖం ఇది, ఎలాంటి క్షేమం ఇది అనేది మనము లోకపరంగాను వాక్యానుసారంగాను మనము బేరీజు వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే ఈ దినాన ప్రాణాలు, ఈ దినాల జీవితంలో మనం గమనించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణము దేని మీద ఆనుకోవాలి? కొత్త పాటలు కూడా రాయబడింది, యేసయ్యా నా ప్రాణమా అని. కాబట్టి మన ప్రాణము సుఖంగా ఉండునట్లుగా, సౌఖ్యముగా ఉండునట్లుగా, సుఖము అనేది ఈ దినాన చాలామంది అనుభవించకుండానే చనిపోతూ ఉన్నారు. ఆ సుఖానికి, ఆ క్షేమానికి అర్థం తెలియకుండా, ధ్యానించకుండానే ఈ దినాన చాలామంది ఈ అనంత లోకాల్లో గాలిలో కలిసిపోతూ ఉన్నారన్నమాట. కానీ ఈ దినాన దేవుడు మనల్ని ప్రేమించి దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని, ఈ వాక్యపు ఉపదేశములను దేవుడు మనకు అనుగ్రహిస్తూ అన్ని విధాలుగా, అన్ని రకాలుగా దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి
మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎంతమంది మనం కృతజ్ఞత కలిగి ఉన్నామండి? ఈ దినాన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం ఆలోచించే స్థితిలో చాలామంది లేరు, మర్చిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోలేని యొక్క స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులంతా ఆహారము కాని దాని కొరకు చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సంతృష్టి కలగజేయని దాని కొరకు వాళ్ళ కష్టాజితాన్ని వ్యర్థపరుస్తూ ఎన్ని కోట్లు, మిలియన్ల కోట్లు అన్నీ వ్యర్థమైపోతుంది, డబ్బులంతా వ్యర్థమైపోతుంది, కష్టమంతా వ్యర్థమైపోతుంది. కానీ దేవుని యొక్క మనసులో మాట తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మనసులో నా యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మీరు నా మాట అంటే ఈ దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలంట? ఆలకించాలి. ఆలకించి ఏం చేయాలంటే మంచి పదార్థములను మనం భుజించాలి. మంచి పదార్థములను భుజించాలంటే మన కష్టం వ్యర్థంగా పోకూడదు. అంటే మనం ఏం చేయాలంటే చివరిగా ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వుడి. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దావీదు అంటాడు, ఆ మహాభక్తుడు ఏమంటాడంటే, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నావు నువ్వు ప్రభా, నా ప్రాణము తల్లడిల్లగా సేద తీర్చుతూ ఉన్నాడంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సేద, ప్రాణానికి సేద తీర్చగలిగిన వాడు, మన ప్రాణానికి నెమ్మది కలగజేయనివాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యములో, నా ప్రాణమునకు మీరు మాత్రమే సేద తీర్చగలిగిన వాడు అని ఆయన అంటున్నారన్నమాట. సుఖము, దేవుని యొక్క వాక్యం కూడా ఏమంటుందంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు అంటూ ఉన్నారన్నమాట. ఎందుకని ఆ మాట అంటున్నాడు? ఎందుకని ఆ మాట అనవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తూ ఉన్నవి. నేను దేవుని యొక్క మందిరములో చిరకాలము జీవించినట్లుగా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నేను నివాసం చేస్తాను అని కూడా అంటున్నాడు అనమాట. ఎందుకని మనం ఆలోచించినట్లయితే, దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇంతకుముందు ఆదాము అవ్వలను దేవుడు ఏదేను తోటలో పెట్టారు. ఏదేను తోట బాగా చేసి ఆయన సృష్టించి ఆదాము అవ్వలను ఏదేను తోటలో పెట్టారాయన. పెట్టినప్పుడు దేవుని యొక్క మాట ఆలకించిన దినములన్నిట సుఖముగా, క్షేమముగా, సౌఖ్యముగా, ఆనందంగా ఆదాము అవ్వలు జీవించారండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఆలకించక, దేవుని మాట చెప్పారు, ఈ పని మీరు చేయొద్దు, మంచి చెడ్డల యొక్క తెలివినిచ్చే యొక్క ఫలాలను తినవద్దు అని చెప్పినప్పుడు అతను దేవుని యొక్క మాట వినకుండా ఆ దినాన చూడండి మంచి పదార్థాలు అనుభవిస్తూ ఉన్నారనమాట. ఏదైనా తోటలో అన్నీ ఉన్నాయండి, జంతువులు మాట వింటున్నాయి, మంచి ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చూడండి, ఆయన మాట జాగ్రత్తగా ఆలకించకుండా, ఆ మంచి పదార్థాలు భుజించకుండా, మంచి పదార్థాలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఒక్కటి మాత్రం ప్రభువు చెప్పాడు, మంచి చెడు. ఈ పదార్థం నీకొద్దు, నేను తగిన సమయమునందు నీకు ఇస్తాను, నేను నీకు తగిన సమయంలో జ్ఞానం ఇస్తాను, వివేకం ఇస్తాను, తగిన సమయమునందు అన్నీ గ్రహిస్తావు అని మనసులో ప్రభు అనుకున్నాడు. కానీ అంతలోపే ఈ ఆదాము అవ్వలు ఏం చేశారంటే తొందరపడిపోయి, ఆ మంచి సుఖంగా సాగిపోతుంది జీవితం. బ్రతుకు దినములన్నిటి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఆయన మెల్లనైన చల్లనైన ఆ మనసులో నా యొక్క స్వరాన్ని వినిపింపజేస్తూ వచ్చారన్నమాట. కానీ దేవుని యొక్క మాట జాగ్రత్తగా ఆలకించక, మాట విన్నారండి, దేవుని మాట విన్నారు, కానీ జాగ్రత్తగా ఆలకించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా.
మీరు కూడా మనం కూడా వింటాం అన్నమాట. మాట వింటాం కానీ దాన్ని జాగ్రత్తగా ఆలకించాలంట. మాట వినుట శ్రేష్టం. ప్రతిరోజు మీరు దేవుని యొక్క మాటలు అక్కడక్కడ గుడార పండుగని ఇక్కడ కానీ వింటూనే ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మాట జాగ్రత్తగా ఆలకించాలంట. ఏం చెప్తున్నారైనా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను మీరు భుజించుడి. దేవుని యొక్క మాట ఆలకిస్తే మంచి పదార్థాలు మన కొరకు భూలోకంలోనూ పరలోకంలోనూ దేవుడు దాచి ఉంచారంట. భూలోక సంబంధమైన పదార్థములు, పర సంబంధమైన యొక్క పదార్థములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాట మనం ఆలకించాలంటే సంతృష్టి అయిన దాని కొరకు, సారమైన దాని కొరకు ఈ దినాన మన మనస్సు నిలుపుకోవాలని, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివుడి. మన ప్రాణములంటే ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అంటే సారమైన వాటి యందు మనం ఏం చేయాలంటే సుఖంగా ఉండాలన్నమాట. ఇది నాన్న చాలా సుఖం లేదు. ప్రయాసముతోనే చూడండి చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది ప్రయాసముతోనే బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఆ దినాన జాగ్రత్తగా ఆయన మాట ఆలకించలేదు కాబట్టి. చూడండి, ఆదాము అవ్వలతో నువ్వు ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. ప్రయాసముతోనే ఆ పంట నువ్వు తింటావు అని ప్రభు చెప్పాడు. దానికి పరిష్కార మార్గము ఏంది అని మనం ఆలోచించినట్లయితే, వాళ్ళు సుఖాన్ని కోల్పోయారు, సౌఖ్యాన్ని కోల్పోయారు, క్షేమాన్ని కోల్పోయారు. ఈ దినాన ఈ వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే సారమైన దాని యందు మనస్సు ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏంటి సారమైనది? ఈ సారవంతమైన జీవితము, ఫలభరితమైన జీవితము, దేవుని యొక్క ఆశీర్వాదాల చేత నింపబడిన యొక్క జీవితం మనం పొందుకోవాలి అని మనం ఈ దినాన ఆలోచించినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనం ఏ విధంగా మార్పు చెందాలి, ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం సుఖముగా నెమ్మదిగా జీవించాలి. సుఖము అంటేనే మనకు ఏం ఆలోచిస్తామంటే, సుఖము అంటేనే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే మనకు సుఖం వస్తుంది. ఆస్తి అంతస్తులుంటే మనకు సుఖం వస్తుంది. ద్రాక్ష రసములు, ద్రాక్ష పండ్లు, ద్రాక్షాలు, ఈ విధంగా ద్రాక్ష రసములు ఉంటే చాలు అని చాలామంది, అదే నాకు సుఖం, మంచి ఇల్లుంటే చాలు అని దినాన సుఖంగా జీవించవచ్చు అని చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం దానికి విరుద్ధంగా చెప్తూ ఉన్నది అన్నమాట. మనం ఆలోచించే ఆలోచనలు వేరు, దేవుని యొక్క మనసులో ఉన్న యొక్క ఆలోచనలు వేరు. హల్లెలూయా. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం ఎప్పుడు చూసినా సుఖంగా ఈ శరీరాన్ని, ఆత్మ శరీరాన్ని సుఖంగా ఉంచుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. మన కష్టాజితము, ప్రయాస, మన పిల్లలు సుఖంగా ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, సంపాదించుకోవాలి, సుఖంగా ఉండాలి అనేది మన ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటిదో ఈ దినాన మనం గమనించాలన్నమాట. సుఖము ఏ విధంగా లభిస్తుంది? గుడారాల పండుగలో చివరి మాట ఏంటి చెప్పండి? గుడారాల పండుగలో చివరి మాట ఏంటి? ప్రారంభం కాదు, చివరి మాట ఏం చెప్పారు? నా సన్నిధి. ఎందుకంత లేట్గా చెప్తున్నారు? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ సన్నిధి తోడుగా వస్తుందని ప్రభు చెప్పారు. కానీ ఆ సుఖము చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సుఖము ఉన్నదని ప్రభు ఈ దినాన చెప్తూ ఉన్నారు. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సుఖము, సౌఖ్యము ఏ విధంగా కలుగుతుంది? ఆ గుడారాల పండుగలో ప్రభు యొక్క వాక్యము చివరిగా ప్రభు ముగింపుగా చెప్పాడు. కానీ అది ముగింపు కాదు,
ఆ ముగింపులోనే ప్రారంభం ఉన్నది. మనం సంఘానికి వచ్చిన తర్వాత కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉండాలి, ప్రభువు సహాయం చేయాలి, ఆ విధంగా నిత్యము నడిపించాలి. అప్పుడు ఏం చేయాలంటే మన ప్రాణములను సారమైన దానియందు సుఖముగా ఉండునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడు మనకు సుఖం కలుగుతుంది? ఆయన చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంతటితో ఆగిపోయిందా? అలా కాదండి, అలా కాదండి. ఎప్పుడు మనకు సుఖముగా మనం ఉంటాము, ఎప్పుడు సౌఖ్యంగా ఉంటాము, సుఖం ఏ విధంగా లభిస్తుంది అనేది మనం దేవుడు కంటిన్యూ చేస్తూనే ఉంటారన్నమాట. ఇప్పటి నుంచే కాదు, మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కృప కంటిన్యూగా అలా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. ఇది ముగింపు కాదు, ముగింపు కానే కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సుఖము ఏ విధంగా లభిస్తుంది అనేది మనం పరిశుద్ధ లేఖనములలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడు, జీవ మార్గములను నాకు తెలియజేసేదవు. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే జీవ మార్గములు ప్రభు మనకు ఎల్లప్పుడూ తెలియజేస్తూనే ఉంటారు. విశ్వసించిన వారు చెప్పండి హల్లెలూయా. జీవ మార్గము, జీవానికి వెళ్ళే మార్గము ప్రభు మనకు ఎల్లప్పుడూ తెలియజేస్తూనే ఉంటారంట. తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువు సన్నిధికి రావడం వలన, దేవుని యొక్క సన్నిధికి రావడం వలన నిత్యము సుఖము కలుగుతుంది. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి రావడం వలన మనకు సుఖం కలుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేది ఎందుకు? మనము ఏదో టైంపాస్గా తల్లిదండ్రులు వస్తున్నారు, లేకపోతే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, జనాలు వస్తున్నారు, మేము కూడా వెళ్ళాలి అని కాకుండా నిత్యము ప్రభువు సన్నిధికి రావడం వలన, ప్రభువు మందిరానికి రావడం వలన, దేవుని యొక్క మందిరానికి రావడం వలన ఏం జరుగుతుందంటే నీ జీవితంలో ప్రభు సన్నిధికి రావడం వలన మన జీవితంలో ఏం కలుగుతుందంటే నిత్యము సుఖములు కలవని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిత్యము సుఖము ఉంటుందని ఆ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు నిత్యము సుఖముగా ఉంటుంది. మన ప్రాణాలు ఎప్పుడు సుఖంగా ఎప్పుడు ఉంటాయంటే నిబ్బరము కలిగి ఉండాలంట మనం. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నిబ్బరము కలిగి ఉండుడి. ఎప్పుడైతే మనం నిబ్బరము కలిగి ఉంటామో మన అంతరంగంలో ఎల్లప్పుడూ సుఖము అనుభవిస్తూ ఉండాలి. శారీరకంగా ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కానీ నీ శరీరంలో అనారోగ్యాలు వచ్చినప్పటికీ, గుండెపోటు వచ్చినప్పటికీ, తర్వాత మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కానీ అంతరంగంలో మాత్రము ఎల్లప్పుడూ సుఖముగా ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అంతరంగములో సుఖము ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే, దేవుడు మనకు ఆ సన్నిధిలో మాత్రమే సుఖం ఉంటుందంట. ఇంకెక్కడ ఉండదండి. ఎవరి కౌగిలిలో ఉండదు, ఎవరి ఆదరణలో ఉండదన్నమాట. మనుషుల యొక్క కౌగిలిలో సుఖం ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో కౌగిలిలో, ఈ దినాన మనుషుల యొక్క కౌగిలిలోనే సుఖమున్నది, సౌఖ్యమున్నది, దాంట్లోనే తృప్తి చెందుతూ ఉన్నారు. ఈ దినాన మనం గమనించినట్లయితే ఆ కౌగిలిలోనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే
నిబ్బరము కలిగి ఉండాలి. అంతరంగములో ఎల్లప్పుడూ సుఖము అనుభవిస్తూనే ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధానికి వచ్చాం మనం. దేవునికి సన్నిధానికి వచ్చిన తర్వాత దూరదృష్టి మనం కలిగి ఉండాలంట. చెప్పాలి హల్లెలూయా. దూరదృష్టి ఎంతమందికి ఉందండి? దూరదృష్టి పక్షిరాజు వలె. పక్షిరాజుకు పైన ఎగురుతున్నప్పటికీ ఆ దృష్టి అనేది ఆహారం కొరకు భూమి మీద ఎక్కడున్నా దృష్టితో చూస్తూ ఉంటుంది ఆహారం కొరకు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ దినాన చాలామంది దూరదృష్టి లేకుండా జీవిస్తూ ఉన్నారండి. దూరదృష్టి అంటే ఆత్మ సంబంధమైన యొక్క దృష్టి మనం కలిగి ఉండాలి. ఈ దినాన మనం చాలామంది సంగతులు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకుంటూ సంగతి అంతా ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది సుఖము లేని వాళ్ళు, దూరదృష్టి లేని వారు ఎలా ఉంటారంటే చెప్తూ ఉండగానే మాట్లాడుతూనే ఉంటారన్నమాట. సరిగా వినరు, సంగతి సరిగా వినరు. సంగతి విన్న తర్వాత అప్పుడు ఆలోచించి జవాబు ఇవ్వాలి. కానీ చాలామంది మాటకు మాట, ఒక మాట ఏదైనా అన్నారనుకో దాని వెంటనే ఏమీ ఆలోచించకుండా వెంటనే జవాబు చెప్తూ ఉంటారన్నమాట. దూరదృష్టి లేని వారు ఈ విధంగా తొందరపడి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఏమీ ఆలోచించారన్నమాట. సంగతంతా చెప్పిన తర్వాత, విన్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు జవాబు చెప్పాలి, సమాధానం వెతకాలి. సంగతి చెబుతూ ఉండగానే, విషయాలు చెప్తూ ఉండగానే, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉండగానే చాలామంది ఏం చేస్తున్నారంటే తొందరపడిపోతూ ఉన్నారు. అలా ఉండకుండా ఉన్నట్లుగా సంగతి అంతా అంటే దేవుని యొక్క మాటలు విని మనం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండగా ఏమాత్రం తొందర లేకుండా ఆలోచించి ఆగి ముందుకు సాగాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు నిబ్బరము కలిగి ఉంటారన్నమాట. హల్లెలూయా. అంతరంగములో ఎల్లప్పుడూ సుఖముగా ఉన్నవాళ్ళు తొందరపడరు, మాటకు మాట జవాబు ఇవ్వరు. నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను కూడా ఈ మాట పలికేస్తాను అని చాలామంది ఆలోచించకుండానే, దూరదృష్టి లేకుండానే, హృదయములో సుఖము లేకుండా, క్షేమము లేకుండా, చూడండి దైవ చిత్తానుసారంగా కాకుండా వెంటనే జవాబు మనం ఇవ్వకూడదు. సంగతి అంత చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించి తీర్మానముతో అప్పుడు జవాబు చెప్పాలి, సమాధానం చెప్పుకోవాలి. అలా కాకుండా అనుభవం లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, సంగతి వినకుండా, ధ్యానించకుండా ఈ విధంగా తొందరపడిపోతే వాళ్ళ అంతరంగములలో కలవరము. కాబట్టి చూడండి, కలవరపడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిత్యము ఆయన సన్నిధిలో సుఖములు కలవు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ప్రతిదానికి ఆయన వెంటనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రార్థనకు ఎందుకని ఆలస్యం చేస్తారు? వెంటనే ప్రార్థన చేసిన వెంటనే మాట్లాడాడు ఆయన. ఏదో తుత్తరుగా మాట్లాడాడు దేవుడు. నిదానంగా, నిబ్బరంగా ఆలోచించి దూరదృష్టితో జవాబిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబుగా నిదానంగా ఇస్తారు, వెంటనే ఆయన ఇవ్వరు. మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మన అంతరంగంలో సుఖాన్ని మనం కోరుకుంటూ సంగతులన్నీ విన్న తర్వాత ఆలోచించి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరినొకరు జవాబు చెప్పుకోవాలి. వెంటనే కొంతమందికి ఏం చేస్తారంటే చెప్పండి, జవాబు చెప్పండి, నా గురించి దేవుని చిత్తమే ఉంది, చెప్పండి అని చాలామంది అక్కడక్కడ మనం గమనిస్తూ వెంటనే అయిపోవాలన్నమాట. అన్నీ వెంటనే అయిపోవాలి, కనిపెట్టరు. సుఖముగా ఉన్నవాళ్ళు, సౌఖ్యంగా ఉన్నవాళ్ళు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకున్న వాళ్ళు వెంటనే జవాబు చెప్పరు, వెంటనే ఏదో నిర్ణయాలు తీసుకోరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ప్రభు సన్నిధానికి రావడం వలన నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఒక్క రోజుతో పోయేది కాదండి ఈ జీవితం. కాబట్టి తొందరపడిపోకూడదు. ఒక్క రోజుతో ఉండే జీవితం కాదు ఇది. అందుకనే మనం ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో
తొందర పడిపోక. అందుకనే యేసుప్రభు ఏమంటున్నారంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీయకుడి. నిబ్బరంగా ఉండండి. మీరు నిబ్బరంగా ఉండండి చాలు. సుఖమైన దాని కొరకు చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ హృదయములను సారమైన దాని కొరకు సుఖింపనివుడి. మీ ప్రాణములను సుఖంగా ఉంచుకోండి. ఎప్పుడంటే సారమైన దాని కొరకు. సారము ఎక్కడ ఉందంటే దేవుని యొక్క సన్నిధానానికి రావడం వలన ఆయన సన్నిధిలో సారము ఉన్నది. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము యోబుకు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే చూడండి, సౌఖ్యము సుఖము కలిగి ఆరోగ్యకరము. ఒకడు సౌఖ్యము క్షేమము ఎరుగకయే మానసికంగా దుఃఖము గలవారై ఉంటారు, మానసిక వ్యాధి కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యోబుకు రాసిన గ్రంథంలో ఒకడు సౌఖ్యము ఒకడు క్షేమము ఎరుగకయే మానసికంగా దుఃఖము గలవారే ఉంటారు. మానసికంగా ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వాళ్ళ హృదయాలలో సుఖం ఉండదండి. కాబట్టి నిబ్బరము కలిగి ఉండాలి. ఏదన్నా ఒక విషయము జరగలేదనుకోండి మనము అధైర్యపడిపోకూడదు, కలవరపడిపోకూడదు, మనం ఆలోచించే టెన్షన్ పడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమాత్రం టెన్షన్ లేకుండానట్లుగా ఈ దినాన మన మానసిక స్థితి ఉన్నట్లయితే దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే పక్షులను చూసినట్లయితే ఉదయం లేచిన వెంటనే అది ఫ్రెష్గా ఉంటాయన్నమాట. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? పక్షులను మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్గా ఉదయాన్నే లేచిన దానికి ఏమైనా టెన్షన్స్ ఉంటాయా? ఉండవు. ఆకాశ పక్షులను మీరు చూడండి. ఆకాశ పక్షుల గురించి మీరు విచారణ చేయండి, కాకుల గురించి మీరు విచారణ చేయండి అని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. పక్షులు లేచిన వెంటనే ఎంతో సంతోషంగా అవి లేస్తాయి, సంతోషంగా నిద్రపోతాయి. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది మీరు పక్షుల వలె జీవిస్తున్నారండి? చెప్పండి, ఎంతమంది పక్షుల వలె మీరు జీవిస్తారు? రాత్రి నిద్రపోయేటప్పుడు ఎంత హ్యాపీగా నిద్రపోతాయి, ఉదయాన్నే లేచిన వెంటనే ఎంత సంతోషంగా లేస్తాయి. అలా జీవిస్తున్నారా మీరు? రాత్రి సంతోషంగా నిద్రపోతున్నారా? ఉదయాన్నే లేచిన వెంటనే నీకు సంతోషం ఉన్నదా, సుఖం ఉన్నదా? కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. ఈ పక్షుల వలె చూడండి, శ్రేష్ఠులైన వారిని దేవుడు మనం చేసి ఉన్నారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి వాళ్ళు సుఖంగా ఉంటారంట. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దీనమైన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. హృదయంలో గర్వము పెట్టుకొని, హృదయములో సమస్తాన్ని పెట్టుకొని మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి తర్వాత ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో సుఖం ఉండదు. మన హృదయంలో ఏమీ లేకుండా పక్షుల వలె చూడండి, అవి లేచిన వెంటనే ఎంత సంతోషంగా ఉంటున్నాయో ఈ దినాన నీ జీవితంలో కూడా ఆ విధంగా సుఖము దేవుడు కలగజేయునుగాక, సంతోషమును దేవుడు అనుగ్రహించునుగాక, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఒక ఆయన గురించి, ఆషేరును గురించి ఒక మాట చెప్తూ ఉంది. ఆషేరును గురించి ఒక దేవుని యొక్క వాక్యం ఒక మాట తెలియజేస్తున్నాడు. దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనములో ఆ వాక్యాన్ని మనం గమనించి చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండం 33:25వ వచనం చదవండి. నీ కొమ్ములు కాదండి, కమ్ములు, నీ కమ్ములు ఇనుపవి, నీ ఇత్తడివినై ఉన్నవి, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
ఈ ఆషేరును గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ ఆషేరును గురించి ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడి ఉన్నాడంట. అతడు తన సహోదరులందరికంటే కటాక్షము నుండి ఉన్నాడంట. తన పాదములను తైలంలో ముంచుకొని ఉన్నారంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తన పాదాలంట తైలములో ముంచుకొని ఉన్నారంట. అంటే దేవుని యొక్క సన్నిధిలో పాదపీఠంగా మార్చబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో పాదపీఠముగా ఈ ఆషేరు మార్చబడ్డాడు. కాబట్టి కటాక్షము పొంది ఉన్నాడు. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, మనము దీనులుగా ఉన్నప్పుడు దీనులైన వారికి కటాక్షాన్ని, దీనులైన వారికి కృపను దేవుడు అనుగ్రహించి, చూడండి బ్రతుకు దినములన్నిటిలో, చూడండి నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. బ్రతుకు దినములన్నిటి విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే బలము. వినాలి చెప్పాలి హల్లెలూయా. బలము, విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి పొందటం వలన నీకు ఏమొస్తుందంటే ఆత్మలో బలం వస్తుంది. విశ్రాంతి పొందుట వలన, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడుట వలన నీ ప్రాణానికి సుఖం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క సన్నిధి, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని ఈ దినాన్ని మనం గ్రహించి ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ మన అంతరంగము సుఖముగా ఉండునట్లుగా ఈ దినాన్ని కాపాడుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యము, మీరు ఆహారాన్ని సంపాదించుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది, సంతృష్టి కానీ దాని కొరకు మీరెందుకు ప్రయాసపడుతున్నారు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉండగా ఈ దినాన్ని మన ప్రాణము సుఖముగా ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే సారమైన దాని కొరకు మనం ఏం చేయాలంటే ఆయన మీద మనం ఆనుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సారము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరానికి రావడం వలన, దేవుని యొక్క మందిరానికి రావడం వలన నీ అంతరంగము మార్చబడుతుంది. దేవుని యొక్క మందిరానికి రావడం వలన నీకు దేవుని యొక్క దూరదృష్టి నీకు కలుగుతుంది. దేవుని యొక్క మందిరానికి రావడం వలన నువ్వు ఏ విషయాల్లో కలవరపడకూడదు. దేవుని యొక్క మందిరానికి రావడం వలన నీకు నిత్యము సుఖము కలుగుతుంది. ఎవరికి ఈ సుఖము కలుగుతుందంటే మానసికంగా నువ్వు ఏమాత్రము టెన్షన్ పడకుండా ధైర్యముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఉన్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు, ఆయన మీద మనం ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనం సుఖముగా నిద్రపోతాము, సుఖముగా సంతోషంగా మనం లేపబడతాము. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, మన హృదయము ఆయన చేతిలో ఉన్నప్పుడు, మన హృదయము ఆయన చేతిలో ఉన్నప్పుడు మనకు సుఖం కలుగుతుందంట. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 21వ వచనాన్ని, ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. హల్లెలూయా. అర్థమైందండి? ఏమన్నా అర్థమైందా? ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యెహోవా చేతిలో అంట రాజు హృదయము ఎలా ఉన్నదంట? నీటి కాలువల వలె ఉన్నదంట. యెహోవా చేతిలో, దేవుని యొక్క చేతిలో రాజు హృదయం ఉన్నట్లయితే, ఇప్పుడు మనమందరం ఎవరంటే రాజులు, రాణులుగా దేవుడు నియమించి ఉన్నారు. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క చేతిలో ఉంటుందో వాళ్ళ యొక్క హృదయములో నీటి కాలువల వలె నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు తన చేతిలో ఉన్న వారిని తన చిత్తానుసారంగా
నడిపిస్తూ ఉంటారు, తన చిత్తానుసారంగా త్రిపుతూ ఉంటాడు అనమాట. ఎటు కావాలంటే అటు, ఈ భూమి మీద ఎటు కావాలంటే అటు, పరలోకంలో కూడా ఎటు కావాలంటే అటు ఆయన చేతిలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖముగా ఉన్నది కాబట్టి, మన హృదయం అంట దేవుని యొక్క చేతిలో ఉన్నట్లయితే, చెప్పాలి హల్లెలూయా. మన హృదయము ఆయన చేతిలో ఉన్నట్లయితే ఆయన ఎట్లంటే తిప్పుతాడు. ఒకవేళ మన హృదయం ఆయన చేతిలో లేకపోతే నీ జీవితంలో సుఖం ఉండదండి. మన హృదయము దేవుని చేతిలో లేకపోతే, ఆయన హస్తంలో లేకపోతే నీ జీవితంలో దూరదృష్టి ఉండదు, కలవరాలు ఉంటాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో అర్థం కాలేని స్థితిలో చాలామంది జీవిస్తారు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, రాజు చేతిలో అంటే యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలువల వలె ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన చిత్తవృత్తి ప్రకారంగా నడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క చేతిలో, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చి అది గ్రహిస్తామో, మన హృదయము స్థిరపరచబడుతుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మన హృదయం స్థిరపరచబడాలంటే ఏం చేయాలి చెప్పండి? మన హృదయము స్థిరంగా, నిబ్బరం కలిగి, సుఖముగా, సౌఖ్యంగా, సారమైన భూమిలో, సారమైన ఆ యొక్క ఫలములలో ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 9వ వచనంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, చదవండి యొక్క వాక్యాన్ని. కృపను బట్టి మన హృదయమును స్థిరపరచుట కంటే, చూడండి, దేవుని కృపను బట్టి మన హృదయమును స్థిరపరచుట కంటే మనకు సుఖము, క్షేమము కలుగుతుంది. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఆహార పదార్థములను బట్టి కాకుండా కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవాలంట. ఆహార పదార్థాలను బట్టి ఈ లోకంలో చాలామంది ఆహార పదార్థములను బట్టి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ జీవితాన్ని ఏంటిది? అది శరీర సంబంధమైన ఆహారం ఉంటే చాలు, ఈ దినాన ఈ రోజంతా గడిచిపోయింది, నాకు చక్కగా భోజనం దొరుకుతుంది, మంచి వస్తువులు ఉన్నాయి, తర్వాత ఇండ్లు ఉంది, తర్వాత బట్టలు ఉన్నాయి, తర్వాత ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని చాలామంది తన హృదయాన్ని స్థిరపరచుకుంటారు. ఉద్యోగం ఉందని, పొలం ఉందని, ఆస్తి అంతస్తులు ఉన్నాయని. కానీ దేవుని యొక్క వాక్యం విరోధంగా చెప్తుందన్నమాట. దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆహారమును బట్టి నీ హృదయములను స్థిరపరచుకుంట కంటే కూడా దేవుని యొక్క కృపను బట్టి నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కృపను బట్టి మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఆహారాన్ని బట్టి కాకుండా, ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచక, పైనున్న వాటి మీదనే మనం మనస్సుంచిన వారమై, ఈ దినాన సారమైన దాని మీద, అంటే భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన సారవంతమైన ఆ ఆశీర్వాదాల నిమిత్తము, ఆ సారమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో కృపను బట్టి, కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను మనం పొందుకొనొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో మనం సుఖము అనుభవించాలి తప్ప ఇది తాత్కాలికమైనది. ఈ భోజనము, ఈ ఆహార పదార్థాలు, ఈ బట్టలు, తర్వాత ఈ లోక తాత్కాలికమైనవి. ఇది కేవలము కొన్ని రోజులు మాత్రమే తృప్తిని కలగజేస్తాయి, స్థిరపరుస్తాయి. ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే ఈ ఆహార పదార్థాలు అన్నీ అవసరం వస్తాయి. కానీ పరలోకంలో, ఈ లోకంలో సుఖముగాను, నెమ్మదిగాను మన బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమముల చేత నడిపించబడాలంటే నువ్వు కృపను బట్టి ప్రతిరోజు స్థిరపరచుకోవాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. దేనిని బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవాలంటే దేవుని యొక్క కృపను బట్టి. దేవుని యొక్క కృప నాకుంది అని ఏం చేయాలంటే నిబ్బరము కలిగి ఉండాలి.
దేవుని యొక్క కృప నాకుంది అని దేవుని యొక్క సన్నిధిలో మనం దూరదృష్టి మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క కృప నేను పొందుకోవాలి, ఏ కలవరము చెందకూడదు. నువ్వు నిజంగా దేవుని యొక్క కృపను పొందుకున్నవాడవైతే నువ్వు కలవరం చెందవండి. దూరదృష్టి నీకు ఉంటుంది, నీ అంతరంగంలో ఎల్లప్పుడూ సుఖం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన వెంటనే సంతోషంగా వస్తావు, సంతోషంగా వెళ్తావు. ఎలా వచ్చావో అలాగా చాలామంది వెళ్తూ ఉంటారు. దేవుని యొక్క మందిరానికి ఎలా వచ్చారో అలాగనే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే హృదయములో సుఖము లేదండి. ఈ దినాన చాలామంది మనం గమనించిన అలా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం అలా చెప్పడం లేదు. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చావు, ఎలా వెళ్తున్నావు? ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి శనివారం వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు, ఎలా వెళ్తున్నావు? గుడారాల పండుగ మనం వెళ్తున్నాము, ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు? హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? హాగర్, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఏమైనా ఉందా, దురదృష్టి ఏమైనా ఉన్నదా అని హాగరుతో అదైనా దేవుని యొక్క దూత చెప్తూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదన్నమాట. ఆ విషయం ఏదో పంపించేశారు, వెళ్తున్నాను అంతే. అందుకనే హాగర్ దేవుని యొక్క దూత గద్దించిందనమాట హాగర్ని. కాబట్టి దినాన ప్రభు మనతో మాట్లాడితే మనం దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం. మనము ఒక్కసారి పరిశీలించుకోవాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఒకవేళ నువ్వు బాధల్లో, శ్రమల్లో, దుఃఖంలో అధైర్యంగా ఉండవచ్చు నీ పరిస్థితులు ప్రభావాన్ని బట్టి. కానీ దేవుని యొక్క మందిరానికి రావడం వలన, దేవుని యొక్క సన్నిధానానికి రావడం వలన నువ్వు నిబ్బరము కలిగి ఉంటున్నావా, లేకపోతే అలాగనే జీవిస్తూ ఉన్నామా? మార్పు ఉన్నదా? మహిమ కలిగిన మార్పు ఉన్నదా అనేది దినాన మనము గమనించుకోవాలి. అందుకనే మీ ప్రాణములు సారమైన దాని కొరకు సుఖింపనివ్వడి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పక్షులను చూసినప్పుడల్లా మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఆ పక్షులను చూసినప్పుడల్లా మనం బుద్ధి తెచ్చుకోవాలి. అవి ఎంతో సంతోషంగా నిద్రపోతూ ఉన్నాయి, ఎంతో సంతోషంగా లెగుస్తూ ఉన్నాయి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని చెప్పినప్పుడు ఎందుకని మనం శ్రేష్ఠులు కాకుండా పోతున్నాము? ఎందుకని మన హృదయంలో సంతోషం లేకుండా పోతుంది? సహోదరుల మధ్యలో ఐక్యత లేక, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేక, అక్క చెల్లెల మధ్య ఐక్యత లేక, ఈ విధంగా బ్రతుకు దినములన్నిట సుఖముగా సౌఖ్యంగా జీవించాలనే ఆలోచన లేక, దూరదృష్టి లేకుండా ఈ దినాన ఏ విధంగా ఉందంటే మనుషుల మధ్యలో అసమాధానము, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో అసమాధానము, దూరదృష్టి లేకుండానే వెంటనే ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే జవాబు అనమాట. నువ్వు అలాంటి దానివంటే నువ్వు కూడా అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడు అంటే నువ్వు కూడా అలాంటి వాడివే అని వెంటనే. హృదయములో సుఖము, శాంతి, సమాధానం, విశ్రాంతి ఉంటే వెంటనే నోట్లోంచి మాట రాదండి. ఆగి ఆలోచించి తర్వాత అప్పుడు సమాధానం చెప్తారు. కొంతమంది కదిలిస్తే చాలన్నమాట, కంపు, అయ్యో అనవసరంగా కదిలించేమే అనుకుంటున్నారు. కదిలిస్తే చాలన్నమాట, ఏదైనా చెప్తే చాలు, ఏదైనా విషయం చెప్తే ఆగి ఆలోచించి ముందుకు సాగరన్నమాట. అది నేర్చుకోవాలండి మనం. దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం, పోతున్నాం, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాము, ఎలా పోతున్నాం అనేది ఆలోచించి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలి తప్ప వేరొక మార్గములో వెళ్ళకూడదు. జీవ మార్గములు దేవుడు మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఆ జీవ మార్గములను మనం తెలుసుకొని ఆయన చేతిలో ఉంటే మనల్ని ఏం చేస్తారంటే ఆయన శుభ్రపరుస్తారు. చెప్పాలి హల్లెలూయా. ఆయన చేతిలో ఉంటే మనల్ని శుద్ధీకరిస్తారు, పరిశుద్ధపరుస్తారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. దాన్ని మనం చేటలో యొక్క బియ్యాన్ని మనం ఏం చేస్తామంటే బాగా చెరిగి దాంట్లో ఉన్న దుమ్ము, దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ తీసేస్తూ ఉంటాం. అలాగే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదంట. ఆయన బాగా శుద్ధీకరించి, పవిత్రపరిచి,
పరిశుద్ధపరిచి మనల్ని శుభ్రపరిచి ఆయన సన్నిధిలో సుఖముగా ఉండునట్లుగా, ఈ భూమి మీద పరలోకంలో సుఖముగా ఉండునట్లుగా ఆయన చేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన సన్నిధిలో ఏమున్నాయి అనేది ఈ దినాన మనం గమనించినట్లయితే, ఆయన సన్నిధిలో అంట మనము ఊరికే వచ్చి పోకుండా ధ్యానించాలంట. ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించకుండా ఈ దినాన మర్చిపోతున్నారండి. ఈ వారం చెప్పిన యొక్క వాక్యం వచ్చే వారానికి జ్ఞాపకం ఉండడం లేదు. ఎందుకంటే సుఖం ఉండడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములైన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, ఆయన సన్నిధానానికి వచ్చిన మనము సంపూర్ణమైన సంతోషము సుఖము కలిగి జీవించాలంటే ధ్యానించాలి. ధ్యానించకపోతే నీ హృదయంలో నెమ్మది ఉండదండి. మీరు మర్చిపోయారనుకోండి, మీ పనులను బట్టి, మీరు ఇళ్ళలో ఆ పనులను బట్టి, ఉద్యోగాలను బట్టి, డ్యూటీలను బట్టి, మీరు చేసిన యొక్క దానిని బట్టి సంతృష్టి సహితన దాని మీద మీరు మనసు ఉంచుకోవాలి. ఆహారము దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు మీరెందుకు కష్టపడుతూ ఉన్నారు, రూకలిస్తూ ఉన్నారు? దాని కొరకు అంత కష్టపడుతూ ఉంటే ఆహారం కావాలి బ్రతకడానికి, కానీ దాని మీద మనసు పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఆహార పదార్థములను బట్టి కాకుండా దేవుని కృపను బట్టి నీ హృదయమును స్థిరపరచుకున్నట్టు చాలా మంచిది. చెప్పాలి హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఆహార పదార్థములను బట్టి కాకుండా మన ప్రాణము సుఖముగా సౌఖ్యముగా ఉండాలంటే సారమైన దాని మీద. ఏంటి ఆ సారము? దేవుని యొక్క సన్నిధే సారం కలుగజేస్తుంది. చెప్పలు కొట్టండి హల్లెలూయా. మీరు దేవుని యొక్క సన్నిధిని అనుభవించి చూడండి, మీ హృదయం సారంతో నింపబడుతుంది. అర్థమైందా? ఏమన్నా? దేవుని యొక్క సన్నిధి బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఎంతసేపు ఉంటారండి చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? బాగానే ఉంది, గుడాన పండుగలో అబ్రహాము చెప్పారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. కానీ సన్నిధిని మనము అనుభవిస్తున్నామా? ఆయన సన్నిధికి రావడం వలన చూడండి, ఘనత ప్రభావములు బలము కలుగుతుందని చూడండి. అందుకనే కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా. దేవుడు సెలవిచ్చారంట, నా సన్నిధి మీరు వెతకండి. యెహోవా నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. చెప్పాలి హల్లెలూయా. ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవం చెప్పండి? ఈ వాక్యం చెప్పాం కదా, చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఒకసారి చెప్తాను, అందరు చెప్పాలన్నమాట. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా. ఇప్పుడు చెప్పదు, అందరు కలిసి చెప్పండి. ఇప్పుడైతే ఈజీగా చెప్తాను. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. చెప్పండి ఇప్పుడు. చూడండి, చెప్పిస్తే పలుకుతారు. ఏది? చిన్నపిల్లలకి ఆ ఆ ఈ అంటే అప్పుడు పలుకుతారన్నమాట. ఇప్పుడు చెప్పండి అందరు కలిసి, నా సన్నిధి వెతుకుడని దేవుడు సెలవిచ్చారంట దావీదుకి. అర్థమైందా? నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. చెప్పండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ హృదయం చెప్పాలంట. నీ హృదయం ఉందా? చూసుకోండి ఒకసారి, గుండె మీద చేసి పెట్టుకుని. నా సన్నిధి వెతుకుడని దేవుడు సెలవిచ్చాడంట. సెలవిచ్చినప్పుడు నీ హృదయం అంట దేవుని యొక్క సన్నిధిని వెతకాలంట. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా హృదయము నీతో అనెను. ప్రభువుతో
మన హృదయము పలకాలంట. నీ హృదయము దేవునితో మాట్లాడాలంట. నీ హృదయములో ప్రభువు చెప్తున్నాడు, నా సన్నిధి వెతుకుడని. వెతికినప్పుడు యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని. మన హృదయం అంట దేవునితో పలికినప్పుడే దేవుని యొక్క సన్నిధి నీ మీదికి వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీ హృదయం పలకలేదు అనుకో, అప్పుడు ఏదో తేడా పడిందని అర్థం. దేవుని యొక్క సన్నిధికి వచ్చావు నువ్వు, దేవుని యొక్క సన్నిధి ఇంట్లో అయినా మందిరంలో అయినా ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధిని నీ హృదయము వెతుకుతుందా లేదా అనేది ఈ దినాన మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో ఏమున్నాయని మనం ధ్యానించాలి. ఎప్పుడు వెతుకుతుంది ఈ హృదయము దేవుని యొక్క సన్నిధి? ఎప్పుడు వెతుకుతుందంటే నువ్వు ధ్యానించినప్పుడు. నువ్వు ధ్యానించకుండా, నువ్వు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నావే అనుకో, నీ హృదయము ఆయనతో మాట్లాడదు. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ధ్యానించలేదు కాబట్టి, ఇంతకుముందు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి, ఏదేదో చెత్త చెదారము అంత ఈ హృదయంలో ఉంచుకున్నావు కాబట్టి నీ హృదయము ఆయనతో పలకలేదు, నీ హృదయం ఆయనతో చెప్పలేదు, నీ హృదయము ఆయనతో ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు, వస్తూ ఉన్నావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ హృదయము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నది అనేది దినాన్ని గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే, నువ్వు నిజంగా ధ్యానించినట్లయితే అప్పుడు హృదయం అంతా నింపబడిపోతుంది. ఆ హృదయంలో నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. చప్పట్లు కొట్టవచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధి హృదయంలో మొట్టమొదటిగా నింపుకోవాలంట. ఏంటి? దేవుడు చేసిన కార్యాలు, ఆయన వాక్యాలన్నీ ధ్యానం చేసి 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 అప్పుడు ప్రార్థన చేయాలి. ఊరికేదో వెళ్ళాము, ప్రార్థన చేసాము, 2 స్తోత్రాలు చెప్పాము అని అనుకుంటే ఏ ప్రయోజనము ఉండదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సన్నిధిలో ఏమి ఉన్నవి అని ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో ఏమున్నాయి చెప్పండి? ధ్యానించినప్పుడు మీకేం అర్థమవుతుంది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు ఉన్నవి, ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములు ఉన్నవి అని తెలిసిన వాడై ఏం చేస్తూ ఉన్నాడంటే, యెఫ్తా అందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చి, అయ్యా యెఫ్తా గారు మీరు మాకు న్యాయాధిపతిగా ఉండాలి, మీ ప్రార్థన చాలా మంచిది అని అన్నప్పుడు యెఫ్తా ఏం చేస్తాడంటే తన సంగతి అంతా దేవుని యొక్క సన్నిధిలో చెప్తూ ఉన్నాడంట. చెప్పాలి హల్లెలూయా. మీ సంగతి అంతా దేవుని సన్నిధిలో విచారించాలి, దేవుని యొక్క సన్నిధిలో మీ సంగతి అంతా విచారించాలి. ఎంతమందికి ఇలాంటి అనుభవం ఉందండి? లేదండి, ఇలాంటి అనుభవాలు లేవు. దేవుని యొక్క సన్నిధిలో విచారించే అనుభవాలు లేకుండానే చూడండి, ఈ యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా గాను అధిపతిని గాను అతను నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా తెలియజేస్తున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ధ్యానించాలండి. ధ్యానించినప్పుడే నీ హృదయం నింపబడి. ఇది నేర్చుకోండి ఈ వారం నేర్చుకోండి. ఈ వారం ఏమి నేర్చుకున్నారు మీరు? ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది? హృదయము నింపబడుతుంది. నింపబడిన తర్వాత ఆయన సన్నిధిలో నీ హృదయము అప్పుడు వెతుకుతుంది అనమాట, ఆయన సన్నిధిలో. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ వారం అంతా ఏం నేర్చుకున్నాము? ఈ వారం మనం ఏం నేర్చుకున్నాము? దేవుని యొక్క సన్నిధిలో నేను ధ్యానించాలి. చెప్పాలి అందరు చెప్పాలి, నేను దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను కూర్చోవాలి, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రతిదినం నేను కూర్చోవాలి, ప్రతి క్షణం కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలంటే ప్రతిదీ నువ్వు దేవునికి అర్పించుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. ప్రతి విషయమై దేవుని సన్నిధిలో అర్పించుకోవాలి. ఏం అర్పించుకోవాలంటే నీ చిత్తముకై నేను నిలబడతాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇవన్నీ దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలు.
దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అర్పించుకోవాలి. దేవుని చిత్తమునకై నిలబడాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఎవరిని బట్టి నువ్వు బలం పొందుకోవాలంటే చూడండి, స్ఫూర్తి ప్రదాత ఈ లోకంలో మనకి స్ఫూర్తినిచ్చేది, ధైర్యాన్నిచ్చేది ఎవరంటే ఆయన జీవితం, యేసుక్రీస్తు జీవితం. కాబట్టి ఆ స్ఫూర్తిని బట్టి, ఆయన ఇచ్చే ఆ యొక్క స్ఫూర్తి ధైర్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో సాగిపోతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో ఏమనుకోవాలి? మీరేమనుకుంటారు? నేనేమనుకుంటానంటే, ప్రభా నీ నామము హెచ్చించబడాలి. ఆమె చెప్పొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఆయన నామము హెచ్చించబడాలి. నీ చిత్తము కొరకై నేను ఉండాలి, నువ్వే నాకు స్ఫూర్తి ప్రదాతవు అని ఆయన సన్నిధిలో మనం అనుకోవాలి. ప్రతి విషయముకై మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలి. ఇది దేవుని యొక్క సన్నిధిలో జరిగేది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమనుకోవాలంటే, ప్రభువా నీవే నాకు ఆశ్రయము, ప్రభువా నీవే నాకు ఆధారము. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే, నీవే నాకు అతిశయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవే నాకు అతిశయము, నీవే నా ఆశ్రయము. నీ నామము హెచ్చించబడాలి, నీ నామము కీర్తించబడాలి. ప్రభా నీవే నాకు ఆనందము. ఇది దేవుని సన్నిధిలో ధ్యానించే విషయం. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో ఎలా ధ్యానించాలి అంటే, నీవే నాకు ఆనందం ప్రభువా, నీవే నాకు ఆశ్రయం ప్రభువా, నీవే నాకు సమస్తం ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నీవే నాకు స్ఫూర్తి ప్రదాతవు తండ్రి అని మనసులో అనుకుంటూ ఉండాలన్నమాట. ఏదో అనాలోచితంగా దేవుని సన్నిధిలో కూర్చోకూడదండి. దేవుని యొక్క వాక్యాలన్నీ జ్ఞాపకము చేసుకునొచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తూ, మీ చిత్తముకై నేను నిలబడతాను ప్రభా, మీ నామాన్ని నేను హెచ్చించబడినట్లుగా నేను స్తుతిస్తాను ప్రభా, నీవే నాకు ఆశ్రయం ప్రభా, నీవే నాకు ఆనందం, నీవే నాకు ఆధారం ప్రభా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయము ఆయనతో మాట్లాడుతుంది. చెప్పండి కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం జరగాలి? ఆయన ముఖ కాంతి, ఆయన ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపాన్ని వెలిగించుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? దేవుని యొక్క ముఖ కాంతి నీ హృదయమందు పడాలి. ప్రతిరోజు సూర్యుని దేవుడు మనకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? సూర్యకాంతిలో మనం జీవిస్తూ ఉన్నామండి కదా. సూర్యకాంతి మన మీద పడుతుంది. ఆ సూర్యకాంతి పడునట్లుగా ఈ దినాన ఆయన ముఖకాంతి నీ హృదయం మీద కుమ్మరించబడునుగాక, ఆయన కాంతి నిన్ను ఆవరించునుగాక, ఆయన ముఖకాంతి నిన్ను ఆనందింపచేయునుగాక. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో నా హృదయ దీపమును వెలిగించుకోవాలి అని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించాలి. వినాలి. దేవుని సన్నిధి ఎలా ధ్యానించాలో చెప్తున్నా నేను. ఒకవేళ మీరు మర్చిపోయారనుకోండి, మీ హృదయం ఖాళీ అయిపోతుంది. దేవుని సన్నిధిలో నీ హృదయం దేవునితో మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. అది నాకెందుకులే, ఎందుకంటే మీ హృదయాన్ని మీరు నింపుకోలేదు కాబట్టి. హృదయం అంతా బాధపడిపోతుంది. దేవునితో నేను మాట్లాడలేదే, ఈరోజు దేవునితో నేను మాట్లాడలేదే నేను అని నీ హృదయము, నీ మనస్సాక్షి నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినము ఆయన ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించండి అని ప్రార్థన చేసుకో. తర్వాత ఏం చేసుకోవాలంటే, విన్న వాక్యాన్ని బట్టి ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా నాకు సహాయం చేయండి, వాక్యానుసారమైన జీవితం జీవించేటట్లుగా సహాయం చేయండి, నీ ఘన కీర్తిని వివరించేటట్లుగా నాకు సహాయం చేయండి. ఆయన ఘనత, ఆయన ప్రభావములు, కీర్తి నేను వివరించాలి, ధ్యానించాలి ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో. అప్పుడు ఏమనుకోవాలంటే, ప్రభువా నీవే నాకు దుర్గము. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీవే నాకు దుర్గము, నీవే నాకు ధ్వజము, నీవే నాకు ధైర్యము, నా దర్శనము నీవే ప్రభా యేసు అని
దేవుని యొక్క సన్నిధిలో యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి అని పలకాలన్నమాట. మీరు ఇక్కడ కాదండి, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేదు. ఈ విధంగా ప్రార్థన చేసుకొని ఏం చేయాలంటే యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి అని అన్నప్పుడు ఆమేన్ అంటే మీరు కాదనండి, ఆమేన్ అని దేవుడు అంటాడు అనమాట. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రావడం మనకు సుఖాన్ని కలుగజేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించడము మనకు సుఖాన్ని కలుగజేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన మాటను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలకించి ఆయనను మనం వెంబడించాలండి. యెహోషువ ఏమంటున్నాడంటే నేనును నా ఇంటివారును యెహోవాను సేవించేదము. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడిస్తాడు. ఆయన నన్ను సేవించాలి, సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. హల్లెలూయా. ఏదో ఒకటి నీ కొరకు చేయాలి ప్రభా అని ధ్యానించి, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తి అని అనుకోవాలి. ఏదైనా నీ కొరకు చేయాలి ప్రభు, ఏదైనా నీ కొరకు చేయాలి అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అనుకుంటే నీ హృదయము నిబ్బరము కలిగి సుఖముగా జీవిస్తావు అన్నమాట. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన ప్రతి మాట చాలా కోట్లు మిలియన్లు కలిగిన యొక్క మాటలండి. ఎన్ని కోట్లు సంపాదించుకున్నారో మీరు ఇప్పుడు, ప్రతి వారం ఎన్ని సంపాదించుకుంటున్నారో, ప్రతి వారం ఎన్ని మీరు ఇప్పుడు కోట్లు సంపాదించుకున్నారనమాట. మీరు ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. విశ్వాసులైన వారు ఐశ్వర్యవంతులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు నిజంగా విశ్వసించి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో ధ్యానించి ఆయన మాట జాగ్రత్తగా వినుట మాత్రమే కాకుండా జాగ్రత్తగా ఆలకించినట్లయితే మంచి పదార్థములను భుజిస్తావు. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మన హృదయము ఆయన సన్నిధి చేత నింపబడునుగాక, ఆయన సన్నిధి చేత నింపబడునుగాక, ఆయన సన్నిధి చేత మన హృదయం సంతోషింపజేయునుగాక. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో ఇలా చేసినట్లయితే మీకేం కలుగుతుందంటే ఒకానొక దినాన ఘనత కలుగుతుంది. ఆ దినాన ఘనత కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఘనత, ప్రభావములు, బలము ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ధ్యానించావో రాబోచున్న యొక్క దినాలలో నీకు ఘనత కలుగుతుంది. ఆ ప్రభావము ఆయన మాత్రమే కాకుండా ఆ ప్రభావం నీకు ఇస్తాడు, ఆ బలం నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో వచ్చిన మనము మీ ప్రాణములు సారమైన దాని మీద సుఖింపనివ్వడి. సారమైన దాని మీద అంటే అర్థం ఏంటంటే ఇదే దేవుని సన్నిధిని రావడం, దేవుని సన్నిధిలో ధ్యానించడం, ఆయన మాట జాగ్రత్తగా ఆలకించడం, ఆయన సన్నిధిలో ప్రతిదీ ఎలా ధ్యానించాలో నేర్చుకోవడము ఇదే సారవంతమైన జీవితం. సారవంతమైన జీవితం ఇదే. కాబట్టి ఆయన సన్నిధిని మనము దూరం కాకుండానట్లుగా నీ హృదయము ఆయన సన్నిధిలో పలుకున్నట్లుగా కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అంత